హే గాయ్స్, హలో ఎవరీవన్. వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మీ అందరికీ తెలుసు కదా నేను మధు అని. ఈ రోజు స్టూడియోలోని మీతో ఏం పంచుకోబోతున్నాను అంటే, రీసెంట్గానే అమెజాన్లో ఇన్వెస్టిగేషన్ స్పెషలిస్ట్ విచ్ కమ్స్ అండర్ ద ట్రాన్సాక్షన్ రిస్క్ ఇన్వెస్టిగేటర్ డిపార్ట్మెంట్. సో తనైతే ఇంటర్వ్యూ ఇచ్చాడనమాట మనోజ్ ఆల్రెడీ అమెజాన్లో వర్క్ చేశాడు. సో మన విసిఎస్ రోల్లో. సో తను రీసెంట్గానే అయితే అమెజాన్ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుందామని మన ముందుకు వచ్చాడు. సో తను ఈరోజు కంప్లీట్గా మనతో డిస్కస్ చేయబోతున్నాడు. హాయ్ మనోజ్, ఎలా ఉన్నావు? బాగున్నా మధు. మీరెలా ఉన్నారు? యా, గుడ్ మనోజ్, అండ్ కంగ్రాచులేషన్స్ మనోజ్, నువ్వు ఆల్రెడీ ఎక్స్ అమెజోనియన్. సో మాకు తెలుసు అనమాట. సో రీసెంట్గా నువ్వు ఏ రోల్కి ఇంటర్వ్యూ ఇచ్చావు అండ్ ఎలా ఏంటి అనే విషయాల ముందు తెలుసుకునే ముందు నీ గురించి బ్రీఫ్ ఇంట్రొడక్షన్. మై నేమ్ ఈజ్ మనోజ్ కుమార్. నేను బీటెక్ కంప్లీట్ చేశాను సంస్కృత్ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజ్‌లో. సో, 2022 పాస్డ్ ఔట్ బ్యాచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ టెక్ మహీంద్రాలో జాయిన్ అయినాను అక్కడ. సో, అక్కడ 4 మంత్స్ వర్క్ చేశాను. ట్రైనింగ్ అంతా కంప్లీట్ అయ్యాక అక్కడ వాళ్ళొచ్చేసి ప్రాజెక్ట్స్ ఇక్కడ లేవు. అంటే యూఎస్ అండ్ అమెరికాకి పోవాలన్నారు. 6 ఇయర్స్ రాకూడదు. సో, ఈ విధంగా చెప్పారు. సో, అప్పుడైతే ఎవరు వెళ్ళలేదు. ఎవరు స్టెప్ వెయ్యలేదు ముందుకి. సో, అందువల్ల బ్యా స్టెప్ బ్యాకేసాము. వాళ్ళంతా అందరిని టెర్మినేషన్ చేశారు. ఓకే. ఆన్ దట్ టైమ్. సో, ఆన్ దట్ టైమ్ నేను ఆ రోజు టెర్మినేషన్ అయ్యే రోజే మార్నింగ్ ఎగ్జామ్ రాసాను అమెజాన్‌కి వీసీఎస్ రోల్‌కి. ఓకే. 11:30కి అంతా ఇంటర్వ్యూ షెడ్యూల్ అయింది. ఇంటర్వ్యూ షెడ్యూల్ అయితాంట్లే ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాను. 2:30కేమో మీరు సెలెక్ట్ అయ్యారు. జస్ట్ 5 మినిట్స్ ఉంది ఇంటర్వ్యూ. 29థ్ జాయినింగ్ అనేసారు. సో, ఈ విధంగా నేను జాయిన్ అయినాను. 6 మంత్స్ కాంట్రాక్ట్ క్లోజ్ అయింది. సో, దాని తర్వాత నేను ఎగ్జామ్స్ అపియర్ చేశాను. సో, ఇన్వెస్టిగేషన్ స్పెషలిస్ట్ చాలా ఇంటర్వ్యూస్ వచ్చాయి. బట్ నేను నెగ్లెక్ట్ చేశాను. సో, ఈ ఇంటర్వ్యూకి అటెండ్ అయిదాము. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ స్పెషలిస్ట్ గదా! సో, ఎలా ఉండబోతుంది అంటే ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ నేను ఇంతవరకు ఫేస్ చేసింది లేదు. బట్ ఫస్ట్ ఓకే. టైమ్ ఫేస్ చేశా. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ఓకే, నైస్ మనోజ్, ఎక్సలెంట్. సో నువ్వు ముందు అమెజాన్లో వర్క్ చేసినావు కదా విసిఎస్గా, సో వర్చువల్ యాహ్! కస్టమర్ సర్వీస్గా. సో యాహ్! ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది నీకు? అది దాంతో పోల్చుకుంటే వర్క్ ఏమి అంతగా లేదు. డైలీ సమ్‌టైమ్స్ ఏమన్నా సేల్స్ ఎక్కువున్నప్పుడు ఎక్కువుంటుంది వర్కు. సేల్స్ హ్మ్. తక్కువున్నప్పుడు తక్కువుంటుంది. హ్మ్. మాక్సిమం ఒక 20 మినిట్స్, 30 మినిట్స్ సేల్స్ లేకోకున్నప్పుడు 30 మినిట్స్‌కి అట్లా ఒక టికెట్ వచ్చేది. హుహు. టికెట్‌ని సాల్వ్ చేసుకుంటే జస్ట్ ఫర్ 1 మినిట్, 2 మినిట్ అట్లుంటుందంతే హుహు. సాల్వ్ చేసేకి. సో, ఈ ఓకే. విధంగా ఉండే వర్కయితే. బానే ఓకే. ఉంటుంది. ఓకే, నైస్ మనోజ్. సో ఇప్పుడైతే నువ్వు ఇన్వెస్టిగేషన్ స్పెషలిస్ట్‌కి ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ ఎక్కడిచ్చావు, బెంగుళూరా? బెంగుళూరు బాగ్మని కన్సల్టేషన్ టారస్ వన్‌లో అయితే ఓకే. ఇచ్చా. ఓకే. సో అసలు చెప్పు, ఎప్పుడు జరిగింది ఇంటర్వ్యూ? ఇంటర్వ్యూలో ఎలాంటి క్వెషన్స్ అడిగారు? అండ్ నువ్వెలా ఆన్సర్ చేసావు? సో స్టార్టింగ్ లైక్ ఆహ్, మామూలుగా మనం బిల్డింగ్‌లోకి ఎంటర్ అవుతాం గదా! అప్పటినుంచి టిల్ ఇంటర్వ్యూ అయిపోయేదాకా ఎలా ఉండింది ప్రాసెస్? కొంచెం డీటెయిల్‌గా చెప్పగలుగుతావా? ఓకే. షూర్. చెప్తా. యాహ్! గో అహెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎగ్జామ్ అయితే అపియర్ చేశా. 19థ్ ఎగ్జామ్ ఫిబ్రవరి 19థ్ ఎగ్జామ్ కంప్లీట్ చేశా. సో, ఆ రోజు ఆఫ్టర్‌నూనే మెయిల్ వచ్చేసింది. ఇలా ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయ్యారు మీరు. ఇన్వెస్టిగేషన్ అసోసియేట్ సెపోకి సెలెక్ట్ అయ్యారు. 22 ఇంటర్వ్యూ ఉంటుంది థర్స్‌డే. హ్మ్. మార్నింగ్ 10 ఏఎంకి అన్నారు. సో, నేనైతే వెళ్ళాను. వెళ్తానట్లే గేట్‌లో ఏమన్నానంటే ఇంటర్వ్యూ మెయిల్ చేపిస్తానట్లే ఒక బ్యాడ్జ్ ఇచ్చారు. హ్మ్. స్టిక్కర్‌లాగా. అది హ్మ్. బ్యాక్ వేసుకోమన్నారు. బ్యాక్ వేసుకొని లోపలికెళ్ళా. లోపలికెళ్తానంటే అక్కడ ఫస్ట్ కింద గ్రౌండ్ ఫ్లోర్‌లో వెయిట్ చేయమన్నారు. ఓకే. వెయిట్ చేయమని మళ్ళీ కొద్దిసేపయ్యాక అక్కడ రిసెప్షన్ అతను పిలిచి ఐడీ హ్మ్. కార్డ్ ఇది ఫార్మ్ ఫిల్ చేయండి. ఐడీ కార్డ్ ఇస్తాను అనేసన్నారు. హ్మ్. వెయిట్ చేసాము. 11:00కొస్తారన్నారు. హ్మ్. 11 అయిపోయింది. 12:30కేమో వచ్చారు. ఓకే. చాలా హ్మ్. లేట్ అయిపోయింది. ఆటికి రారు. ఈరోజు కాదేమో నెక్స్ట్ డే ఏమో ఇంటర్వ్యూ అనేసి అనుకున్నాం. లేదు హ్మ్. 12:30కొచ్చింది మేడం. మేడం వచ్చి హ్మ్. అందరిని పైకి పిలుచుకొని ఎళ్ళిపోయింది. హ్మ్. థర్డ్ ఫ్లోర్‌లోకి పిలుచుకొని ఎళ్ళిపోయింది. హ్మ్. పోతున్నట్లే అక్కడ వెయిట్ చేసి డీటెయిల్స్ అన్నీ తీసుకుంది మేడం. అంటే ఇంటర్వ్యూ ఓకే. మెయిల్ చెక్ చేసుకుంటే ఎవరికొచ్చింది, ఎవరు లేదు. అంటే హ్మ్. ఫేక్‌తో గూడా కొంతమంది వచ్చింటారు గదా! అవునవును. సో, ఆ విధంగా పాన్ కార్డ్ నంబర్స్ మొత్తం ఏ హ్మ్. టు జెడ్ వెరిఫికేషన్ చేసింది. వెరిఫికేషన్ చేసిన తర్వాత మళ్ళా 1 హ్మ్. అవర్ వెయిట్ చేపిచ్చింది. 1 అవర్ వెయిట్ ఓకే. చేపిచ్చి దాని తర్వాత రిక్రూటర్స్ అంతా వచ్చిర్రు. 2:00 ఏమో. హ్మ్. 2:00 రిక్రూటర్స్ అంతా వచ్చినంక కొన్ని కొన్ని రెజ్యూమ్స్ హ్మ్. కొంతమంది రిక్రూటర్స్‌కి ఇచ్చా. ఆ రిక్రూటర్స్ వచ్చేసి ఒక్కొరిని పిలుచుకొని వెళ్తున్నారు. ముగ్గురు చేశారు ఇంటర్వ్యూ. 1 ఓకే. పర్సన్‌కి. ఓహ్! నైస్. అంటే 3 పర్సన్స్ పానెల్స్ ఉంటారనమాట. 3 ఓహ్! పానెల్స్. ఒక్కొరు క్వెషన్ అడుగుతుంటారు. హ్మ్. ఆన్సర్ చేయాలి. ఓకే. సో నీకెలా జరిగింది? అసలు నిన్ను ఎలాంటి క్వెషన్స్ అడిగారు? కొంచెం డీటెయిల్డ్‌గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను లోపలికెళ్ళగానే సెల్ఫ్ ఇంట్రడక్షన్ అడిగారు. హ్మ్. దెన్ నువ్వు ఎక్స్‌పీరియన్స్ అన్నావు గదా! టెక్ మహీంద్రాలో చేసినా అన్నావు గదా! దెన్ హ్మ్. అమెజాన్‌లో చేసినా అంటున్నావు. హ్మ్. టెక్ మహీంద్రాలో ఏం వర్క్ చేసావు అని అడిగారు.
ఓకే. సో, నేనేం చెప్పానంటే చాట్ ప్రాసెసే చేశాను. ఇక్కడేం చేశానో అక్కడే చేశానంటే, సో, హుహు. మా గైడ్‌లైన్స్ వేరే ఉంటాయి. ఎస్ఓపి గైడ్‌లైన్స్, పాలిసీస్ అక్కడ వేరే ఉంటాయనా. సో, హుహు. టెక్ మహీంద్రా డెలివరీ టీమ్ కాదు, అమెజాన్ డెలివరీ టీమ్ కదా! ఎలా హ్మ్. చేశావంటే క్లయింట్ మీషో అని చెప్పా. ఓహ్! ఓకే. హుహు. మీషో కిందకి క్లయింట్ చేశాను అని చెప్పా. ఓకే. హ్మ్. నైస్. వెరీ గుడ్ అన్నారోళ్ళు. హ్మ్. దాంట్లో కొంచెం ప్రాసెస్‌లు ఎక్స్‌ప్లెయిన్ చేస్తావా అన్నారు అక్కడ హ్మ్. చేసిండేవి. ఓకే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కస్టమర్ అనేవాడు ఒక హ్మ్. ఆర్డర్‌ని ప్లేస్ చేస్తారు. ప్లేస్ చేస్తే అది ఎంప్టీ ప్యాకేజ్ వచ్చింటుంది. హ్మ్. ఎంప్టీ జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను ఒక ప్రాసెస్. హ్మ్. ఆ ఎంప్టీ ప్యాకేజ్‌ని ఎలా రిసాల్వ్ చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రీటింగ్స్ చెప్తాం. గ్రీటింగ్స్ చెప్పేసి సో, మీ హ్మ్. ఇష్యూ చెప్పని అడుగుతాం మేము. హ్మ్. ఇష్యూ చెప్పాక మళ్ళా 2 మినిట్స్ వెయిట్ చేయండి. హ్మ్. మేము చెక్ జేసి చెప్తామంటాం. ఒకవేళ ట్రాకింగ్ అంతా కరెక్ట్‌గా ఈ ప్రోడక్ట్ ఎక్కడైనా మిస్ అయిందనుకో 2000 బిలో ఉందంటే ఎంప్టీ ప్యాకేజ్ చెప్పారనుకో రీఫండ్ అనేది ఇష్యూ చేయాలి. ఎందుకంటే పాలిసీ ప్రకారం రీఫండ్ అనేది ఇయ్యాల కస్టమర్‌కి. ఓకే. ఎందుకంటే అక్కడే కస్టమర్ అనేది సాటిస్ఫాక్షన్ అయ్యేది. ఓహ్! ఎందుకంటే లేతే ఎక్కువ యాంగ్రీ అయిపోతాడు. హ్మ్. సో, 2000 అబోవ్ ఉంటే ఇన్వెస్టిగేషన్ టికెట్ అనేది రైజ్ చేస్తాం. హ్మ్. ఇన్వెస్టిగేషన్ టికెట్ రైజ్ చేసి 4 డేస్ ఆగాల. ఆగినంక హ్మ్. అంటే ట్రాన్స్‌పోర్టేషన్ టీమ్‌కి, డెలివరీ టీమ్‌కి ఈళ్ళంతా హ్మ్. ఎంక్వైరీ చేసి దాని తర్వాత యాంటేషన్‌లో పైన రిపోర్ట్ ఇస్తే దాన్ని బేస్ చేసుకొని మేము రిపోర్ట్ చేస్తాం కస్టమర్‌కి. ఓకే. సో, ఓకే. ఇంకా కస్టమర్ రిటర్న్ నాకంటే రిటర్న్ పికప్ పెడుతుంటాము. రిప్లేస్మెంట్ ఇస్తుంటాము. ఆహా! సో, ఈ విధంగా ఉంది. క్వెషన్స్ అడిగారు చెప్పాను. దానికి ఆన్సర్ ఎగ్జాంపుల్ తీసుకొని ఒక్కోటి ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సూపర్. హ్మ్. దాని తర్వాత అమెజాన్‌కొచ్చారు. అమెజాన్‌లో ఏమేం పాలిసీ అంటే సేమ్ ప్రాసెసే ఉండేది. అంటే హ్మ్. కొన్ని గైడ్‌లైన్స్ వేరేవి అని చెప్పా. హ్మ్. ఆ గైడ్‌లైన్స్ అన్నీ చెప్పేసా. సో, ఓకే అనేసి అన్నారు. ఓకే. నైస్. హ్మ్. సో, దాని తర్వాత ఇంకా ఏమేం క్వెషన్స్ అడిగారు? మళ్ళీ నేను రెజ్యూమ్‌లో లేదు 100% అవార్డ్స్ వచ్చాయి. ఇలా ఫోన్ టూల్‌లో చాలా వచ్చాయి అని చెప్పాను. ఓకే. సో, వాళ్ళేం చేశారంటే, "ఎన్ని అవార్డ్స్ వచ్చాయి నీకంటే" 5 అన్నా నేను. హ్మ్. సో, "నువ్వు కరెక్ట్ చెప్పావో, రాంగ్ చెప్పావో ఎందుకంటే మాది ఎప్పుడు లాగిన్స్‌లోనే ఉంటాయి. మీరు ఎక్స్ ఎంప్లాయీ అయినా ఎవరైనా గూనా మన అవునులే. అమెజాన్‌కి జస్ట్ చెక్ చేస్తాను కరెక్టో కాదో అని." చెక్ హ్మ్. చేస్తే 9 ఉన్నాయి అవార్డ్స్ అందులో. ఓహ్! నైస్. ఆ! వెరీ గుడ్. ఎక్సలెంట్ అనేసన్నారు వాళ్ళు గూనా. హ్మ్. సో, ఓకే. దెన్ ఇంకా ఏమేమి చేసామంటే అమెజాన్‌లో అంటే హ్మ్. మా టీమ్ మేనేజర్ అనేవాడు ఇలా హ్మ్. నేను వర్క్ బాగా చేస్తున్నానని 98-97% వస్తుందనేసి హ్మ్. అట్లా మామూలుగా హ్మ్. హ్మ్. అక్యురసీ. హ్మ్. హ్మ్. సో, అంటే కొత్తగా జాయిన్ అయ్యుంటారు గదా! వాళ్ళకి అవునులే. గూడా కొంచెం వర్బియాస్ అవంతా నేర్పించుంటే అది గూడా నేర్పించింటి. అది గూడా ఒక అవార్డ్ వచ్చింది. ఓహ్! సో, ఈ నైస్. విధంగా చెప్పా. ఓకే. అప్పట్లోనే ట్రైనర్‌గా గూడా వర్క్ చేసావన్నమాట. అంటే ట్రైనర్. సో, అందుకని కేటీ మెన్షన్ చేశా. ఓకే. కేటీలాగా రెజ్యూమ్‌లో. సూపర్. సూపర్. అండ్ ఇంకా ఏం క్వెషన్స్ అడిగారు? ఇంకా వచ్చేసి సిట్యుయేషన్ బేస్ క్వెషన్ అయితే అడిగారు. ఓకే. ఒక్కటే అడిగింది సిట్యుయేషన్ బేస్ క్వెషను. అది ఆ! ఏంటంటే ఒక కస్టమర్ 50,000 ప్రొడక్ట్‌ని ఆర్డర్ చేసుంటారు. నిజంగానే ఎంప్టీ ప్యాకేజ్ ఎళ్ళింటుంది. హ్మ్. ఇన్వెస్టిగేషన్‌లో ఏమైంటుందంటే హ్మ్. ఒక ఇన్వెస్టిగేషన్ చేసేవాడు మిస్ చేసుంటాడు. ఓకే. అంటే రీఫండ్ ఇయ్యాల్సిన చోట రీఫండ్ ఇయ్యద్దు, రిప్లేస్‌మెంట్ ఇయ్యద్దు. హ్మ్. ప్రొడక్ట్ అనేది కరెక్ట్‌గా డెలివరీ అయిందని చెప్తారు. ఆన్ దట్ టైమ్‌లో కస్టమర్ యాంగ్రీతో ఉంటారు. హ్మ్. నువ్వు ఏం రిసొల్యూషన్ ఇస్తావు అనేసి అడిగారు. ఓహ్! సో, ఓకే. దానికి నేనెలా ఆన్సర్ చేశానంటే, హ్మ్. క కైండ్లీ రిక్వెస్ట్ నేను అపాలజీ తెలుపుకుంటున్నాను. హ్మ్. ఇన్ దిస్ టైమ్‌లో. హ్మ్. సో, ముందకి ఫర్దర్‌గా ఏం జరగదు. నేను అష్యూరెన్స్ ఇస్తాన్నాను హ్మ్. అనేసి చెప్పాను. అతను యూఎస్ క్లయింట్ వచ్చేసి అంటే రిక్రూట్ చేసేవాడు. దిస్ ఈస్ ద హ్మ్. ఎక్సలెంట్ ఆన్సర్ అనేసి చెప్పారు. ఎందుకంటే అమెజాన్ గైడ్‌లైన్స్ ప్రకారం ఇదే ఉండేది ఆన్సరు ఓహ్! అనేసి చెప్పారు. ఆ! నైస్. నైస్. యెస్. మనం కస్టమర్ అబ్సెషన్ అనేది ఇక్కడ ప్లే చేయాల్సుంటది. ఫస్ట్ ఓకే. కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అనేసన్నారు. సో, ఓకే. దాని పరంగానే చెప్తున్నాను అనేసి అన్నారు. ఓకే. సూపర్. ఎక్సలెంట్ ఆన్సర్. సో, ఇంక తర్వాత ఇంకా ఏం క్వెషన్‌లడిగారు? ఇంకేమైనా గుర్తున్నాయా? ఇంకా వచ్చేసి మాక్సిమం అదే మేడం మేమేమేం క్వెషన్స్ చెప్తున్నానో అవన్నీ నోట్ చేసుకుంది. ఏ టు జెడ్ అంటే టైపింగ్ చేసుకుంటా ఉంది. ఓకే. ఇంకో సారొచ్చేసి ఏమన్నాడంటే, "నువ్వేం చెప్తున్నావో బ్రో అదే హ్మ్. వర్క్ చేయాల్సిండేది. అంటే ఆహా! ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ అంటే ఏం తెలుసా?" అంటే, ఆ! సో, నేను బ్రీఫ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను వింటారా సార్ అంటే, "ఆ! హ్మ్. చెప్పండి" అంటే, "సార్ ఇన్వెస్టిగేషన్ ఒక టికెట్ వస్తుంది. టికెట్ వచ్చినప్పుడు ఆ అకౌంట్‌లో ఎన్ని రిఫండ్స్ అయినాయో, హ్మ్. సో, ఈ విధంగా అది బేస్ చేసుకొని హ్మ్. ఐపీ అడ్రెస్ సంథింగ్ ఇవన్నీ చూసుకొని హ్మ్. ఇలా చేస్తాం సార్. టికెట్‌ని రిసాల్వ్ చేస్తాం" అంటే, యెస్. ఇదే వర్క్ చేయాల్సింది ఎదుగునా మీరు ఇందులో" ఓకే. అనేసన్నారు. "చాలా స్ ఎక్కువగా తెలుసు నీకు ఇన్ఫర్మేషను. చిన్న ఆ! రోల్‌లో వర్క్ చేసినా గాని చాలా తెలిసింది ఇన్ఫర్మేషన్ నీకి" హ్మ్. అనేసి అన్నాడు. సూపర్. ఎక్సలెంట్. సో, హ్మ్. వాటితో పాటుగా ఇంకా అమెజాన్ ప్రిన్సిపల్స్ ఏమన్నా అడిగారా? అమెజాన్ ప్రిన్సిపల్స్ అడిగారు. ఏమన్నా 3 చెప్పు హ్మ్. అన్నాడు. మేడమ్ వచ్చి హ్మ్. "వదిలేండి చాలా అడిగేసాను ఇప్పుడే క్వెషన్స్. ఆ! సో, ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నాడు"
ఆ! సో, అందుకు జస్ట్ 3 ప్రిన్సిపల్స్ నీకు తెలిసిండేవి చెప్పు అంటే కస్టమర్ ఒబేషన్, ఓనర్‌షిప్, థింక్ బిగ్ అని ఆ! చెప్పా. ఓకే. 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 నో ప్రాబ్లమ్. థాంక్స్ అని చెప్పారు వాళ్ళు. ఓకే. ఓవరాల్‌గా ఎంత సేపు జరిగింది ఇంటర్వ్యూ? మాక్సిమం 1 ½ అవర్ పైన జరిగింది. వాట్ 1 ½ ఎందుకంటే అవరా? యెస్. అంటే ఆహా! ఒక్కో ఎగ్జామ్ ఇది ఎగ్జాంపుల్. ఎగ్జాంపుల్ హ్మ్. హ్మ్. తీసుకొని చెప్పడానికి 1 ½ అవర్ పైన పట్టింది. ఓకే. సూపర్. అందులో 3 సూపర్. మెంబర్స్ చేశారు ఇంటర్వ్యూ గూడా. ఓహో! ఓకే. ఎక్సలెంట్. సో, ఇంకా నువ్వు బేసిక్‌గా మన సబ్‌స్క్రైబర్స్ చాలా మంది అడుగుతుందేంటంటే, సో, ఎగ్జామ్స్ ఎలా క్లియర్ చేయగలిగావు? సో, చాలా మంది ఎగ్జామ్స్‌లోనే ఫెయిల్ అయిపోతుంటారు. వాళ్ళకేమైనా సజెషన్స్? సో, వాళ్ళకొక్కటే నేను సజెషన్ ఇచ్చేది హ్మ్. ఏమేం కొత్త కొత్త రోల్స్ పడుతున్నాయో డైలీ అటెంప్ట్ చేయాల. డైలీ అటెంప్ట్ చేస్తే అలాగే హ్మ్. ఇంప్రూవ్ అనేదొస్తది. అంటే ఇంగ్లీష్‌లో మాట్లాడేది గానీ, రిపీట్ సెంటెన్స్ గానీ, సెంటెన్స్ బిల్డప్ గానీ, హ్మ్. కన్వర్జేషన్స్ గానీ, హ్మ్. హ్మ్. దెన్ ప్యాసేజ్ రికన్షన్స్ గానీ, హ్మ్. ఈమెయిల్ రైటింగ్ గానీ, హ్మ్. సో, స్టోరీ రీటెల్లింగ్ గానీ, ఓకే. హ్మ్. సో, ఈ విధంగా. ఓకే. ఇవన్నీ ఇంపార్టెంట్ అని చెప్తావు అయితే. సో, ప్రాక్టీస్ చేయడం అండ్ ఎక్కువ ఎగ్జామ్స్‌ని అటెంప్ట్ ఇవ్వడం. సో, ఇది ఇంపార్టెంట్ థింగ్ అంటావు. ఓకే. ఇంకా మన సబ్‌స్క్రైబర్స్‌కి ఇంకా ఏమైనా తెలియచేయాలనుకుంటున్నావా? మనోజ్ ఐ యెస్. క్యాంట్ యెస్. యెస్. మళ్ళా. యాహ్! చెప్పు మనోజ్. ఆ! సో, మెయిన్ ఎగ్జాంపుల్ వచ్చేసి దీనికి ప్రాక్టీస్ ఎనీ టైమ్ ఏ రోల్స్ పడినా కూడా అప్లై చేసి రాసేయడం మంచిది. ఎందుకంటే అలా ఇంప్రూవ్ అయ్యి లాస్ట్‌కి ఏదో ఒక రోజు అయ్యో! ఆ! నేనే గెటిన్ అయితన్నాను. నేనే ఆహా! ఇంటర్వ్యూ ఓన్‌గా తెచ్చుకుని ఎవరి హెల్ప్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే సూపర్. ఒక 1 వీక్ అయితే హ్మ్. డెవలప్ అయితే డైలీ ఎగ్జామ్ రాసుకుంటే హ్మ్. పక్కా గెటిన్ అవుతారు. ఇంటర్వ్యూ సూపర్. మెయిల్స్ అయితే వస్తాయి. యెస్. ఎందుకంటే ఎక్సలెంట్. మెయిను నేను చెప్పాల్సిందేదేమంటే, వెంటనే ఇప్పుడు డైలీ అనేది సెర్చ్ చేయాలని అమెజాన్ హై ప్రోలో ఏమేం రోల్స్ పడతాయి, హ్మ్. అందులో ఏమేమున్నాయి. ఫస్ట్ హ్మ్. ఆఫ్ ఆల్ పడతానంటే మనం అప్లై చేసేసి హ్మ్. రాసేయాల్సిందిగా చెప్తున్నాను నేనైతే. ఎందుకంటే ఓకే. రాసేస్తే ఇంటర్వ్యూ మెయిల్ షెడ్యూల్ చేసేది అట్‌లీస్ట్ వాడు 1 అవర్ పెట్టినా గూనా, అందులో 1 డే పెట్టినా గూనా ఇంటర్వ్యూ మెయిల్ అయితే షెడ్యూల్ చేస్తాడు. అందులో నుంచి తీసేసినా గూనా అమెజాన్ హై ప్రోలో. అందులో నేను రాసిండే రోల్‌కి జస్ట్ 1 అవర్ పెట్టారక్కడ. ఆ! హై అవును. ప్రోలో లింక్. అవును. సో, కొన్ని నేను కొన్ని ఆ 1 రోల్స్‌కి అవర్‌లోనే రాసేసా. అది. కొన్ని కొన్ని రోల్స్‌కి చాలా తక్కువ ఓపెనింగ్స్ ఉంటాయి. అట్లాంటప్పుడు చాలా తక్కువ టైం ఉంటది. సో, మేక్ ష్యూర్ మీరు చెక్ చేస్తూ ఉండాలి అని చెప్తున్నాడు మనోజ్. అండ్ ఆ! అండ్ గైస్ మనోజ్ కూడా ఒక యూట్యూబ్ ఛానెల్ ఉందన్నమాట. సో, తను కూడా సేమ్ మనలాగే అమెజాన్‌కి సంబంధించి కంటెంట్ చేస్తూ ఉంటాడు. సో, ఎగ్జామ్ ప్రాసెసెస్ గురించి గానీ, లేకపోతే ఏ రూల్స్ కొత్తగా అప్డేట్స్ పడ్డాయని అండ్ ఇంటర్వ్యూ సజెషన్స్ కానీ సో తను కూడా కొంతమందితో ఇంటర్వ్యూస్ కూడా చేశారు అండ్ సో ఆల్ అప్డేట్స్ అయితే తన ఛానల్లో కూడా ఉంటాయి తన ఛానల్ అనేది లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే కమెంట్ సెక్షన్లో కూడా షేర్ చేస్తాను ఒకసారి విజిట్ చేయడానికి ట్రై చేయండి సో మనోజ్ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా ఏమైనా చెప్పాలనుకుంటున్నావా మన వ్యూవర్స్ కోసం ఇంకా ఏం లేదు. ఈ ఇంటర్వ్యూలో క్వెషన్స్ అనేవి ఈ విధంగానే ఉంటాయి. ఎక్కువ ఫార్మాలిటీ అంటే టెక్నికల్ సైడ్ అయితే ఎక్కువ క్వెషన్స్ అడుగుతారు. ఇది నాన్ టెక్నికల్ సైడ్ కదా! ఎక్కువ క్వెషన్స్ అడగరు. హ్మ్, ఎందుకంటే స్కోప్ ఉన్న చాలా ఉంది. ట్రాన్సాక్షన్ రిస్క్ ఇన్వెస్టిగేటర్, ఇన్వెస్టిగేషన్ స్పెషలిస్ట్ అనే రోల్స్‌కి హ్మ్, ఇప్పుడు ట్రెండింగ్ అయితే ఎక్కువగా ఉంది అమెజాన్‌లో. ఓకే అందులో మొన్న గూనా ఏం చెప్పారంటే, హ్మ్, బయట ఎక్కడ గూనా ఇంత ప్యాకేజ్‌తో అయితే మీకివ్వలేదు. హ్మ్, అమెజాన్ ఒక్కటే ఇస్తానేది. నాన్ ఐటీలోకి వెళ్ళినా గాని ఎక్కువ తక్కువ ఇస్తారు. అందులో ఆఫీస్‌కి రమ్మంటారు. అందులో వర్క్ ఫ్రమ్ హోమ్ ఇది గూనా. అవును ఇప్పుడు కొత్తగా వచ్చేసి కేరళ గూనా అప్రూవ్ చేసినారు వర్క్ ఫ్రమ్ హోమ్‌గా. హోమ్ ము అవునవును ముందైతే 10 స్టేట్స్ అనేవుండేయి. ఇప్పుడు 11 స్టేట్స్‌గా కన్వర్ట్ హ్మ్. చేశారంట. మొన్న అది గూడా చెప్పారు అక్కడ ఇంటర్వ్యూలో. యెస్. అవును. ఆ! ఎగ్జాక్ట్‌లీ మనోజ్. యాహ్! సో మనోజ్ థ్యాంక్ యూ సో మచ్. వన్స్ అగైన్ కంగ్రాచ్యులేషన్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అమెజాన్. సో ఆల్రెడీ అమెజాన్‌లో వర్క్ చేసావు. ఆ ఎక్స్‌పీరియన్స్ అంతా కలుపుకొని ఇప్పుడు మళ్ళీ అమెజాన్‌లోకొస్తున్నావు. అండ్ వెల్కమ్ బ్యాక్ టు అమెజాన్. సో హోప్ టు సీ యూ ఇన్ ద గుడ్ పొజిషన్ సూన్. థ్యాంక్ యూ సో మచ్ మనోజ్ వచ్చి షేర్ చేసినందుకు. సో గైస్ చూసారు గదా! మనోజ్ చెప్పిన కంటెంట్ మీకు గనుక నచ్చినట్లయితే కింద కంగ్రాచ్యులేషన్స్ తెలియచేయండి. అలాగే తన ఛానల్ లింక్స్ అన్ని కూడా నేను బయోలో ఇచ్చాను. అలాగే డిస్క్రిప్షన్‌లో కూడా ఇచ్చాను. ఒకసారి ఎళ్లి చెక్ చేయండి. సో మళ్ళీ కొత్త పర్సన్‌తో నేను మళ్ళీ మీ ముందుంటాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. బై మనోజ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ మధు.